అబ్బా అమ్మని అమ్మ ఒళ్ళు పులిసిపోయిందిరా అయ్యా. తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, మరోనివ్వదు. నా పేరు పృథ్వీ. నా పని మా నాన్న పనిచేసి సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టడం. నాకు చెప్పుకునేంత పెద్ద లైఫ్ కాదు, దాచుకునేంత సీక్రెటు కాదు. నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకడు నికృష్టుడు హరి, ఇంకొకడు నేత నికృష్టుడు మహేష్. భయ్యా స్టాండ్. ఓ అమ్మాయి లైన్ ఏంటి ఎంత ఉంది? ఏ బొక్కలు తీరేద్దాం. అరే మీకు ఒకటి చెప్పనారా? అది చూడండి. బాయ్రా. ఏంట్రా ట్రిపుల్ రైడింగ్? కడుపు నొప్పా? ఎవరికి నాన్న కడుపు నొప్పి? నాకా? అయితే మీకు టాబ్లెట్ నేనిస్తారా? ఇది సరిపోద్దా? రే మేనేజర్ నన్ను ఉద్యోగం నుంచి పీకేశాడు రా. నిన్ను ఉద్యోగంలో పీకేశాడా? నైట్ షిఫ్టేగా హా. మేనేజర్ నీ అరే అదేంటి అలాగే? మేనేజర్ అరే అది కాదురా. మేనేజర్ పగిలిపోవాలి మావా. లుంగీ జాగ్రత్త. నేను ఇక్కడ సీఎం అని. అయినా పర్లేదు, మీ పై అధికారి మేనేజర్ బయటికి రమ్మను. తెలుసుకుందాం ఇవాళ. అరే అది కాదు ఇక్కడికి. అసలు మీరిద్దరు ఎవరు? బాగుంది ఉద్యోగం పీకేసావంట. ఏంటి అసలు వాడు ఏం చేశాడు తెలుసా మీకు? ఏం చేశాడయ్యా? లవ్ లెటర్ రాశాడు. అయినా ప్రేమను పేపర్ పైన పెట్టడం ఎంత కష్టమో తెలుసా నీకు? ఎవడికి రాసుంటాడయ్యా? ఆ గబ్బు మొహానికి రాసుంటాడు. అది నా పిల్లం. సారీ మేడం. ఎవడికి రాశాడయ్యా? క్లయింట్ పెళ్ళానికి రాశాడు. మరి చెప్పలేదు మావా. వీడియో రికార్డింగ్. ఏంటి సౌండ్? ఏం చేస్తున్నా? నాగార్జున అప్పుడు శ్రేయ. ఓకే ఓకే, ఈ వీడియో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వన్. మీకు మీరేమో చెప్తారా? ఇందులో చూసుకొని మీ స్థానం. ఓ సారీ, ఇక్కడ. అమ్మయ్యా. అది ఎవరి డైలాగ్? నేను చెప్తాను. వైజాగ్ 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 వైజాగ్. బస్ టికెట్ల మేళ ఏంట్రా అది? బ్రో నాకు నాకు ఐబ్రోస్. దానికంటే తొందరోళ్ళు కోడి కూత ఎంత లౌడుగున్నా ఊరికైనా లేవనోళ్ళు మనిషి బతుకు ఇంతే అన్నదెవరు గాని వీడ తీరు చేసే ఆయాసాన్ని చేస్తే చెవుల మోత సామమేలే. రే మనం కూడా చెప్దాంరా. ఏం చెప్తావురా? ఏదో ఒకటి.
ఇప్పుడే సినిమా చూడటం జరిగింది. ఒక్క నిమిషం ఫైట్లు సూపర్. ఒక్క నిమిషం ఇప్పుడే టక్ జగదీష్ మూవీ చూడటం జరిగింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పక్కా. ఒక్క నిమిషం సినిమా చూసినంత సేపు టీ షర్ట్ వేసుకుని నాకే టక్ వేయాలనిపించింది. చెప్పనారా ఏంట్రా? అది ఏంది బే? సినిమా ఓటీటీ రిలీజ్ కదరా. మొత్తం తిరిగే రావాలి జగన్, కావాలి జగన్. హలో జగన్. జై కేసీఆర్. జై మోడీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ. ఇంకా ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు? ఎస్, నేను కాసేపట్లో చచ్చిపోబోతున్నా. నాకు నా లైఫ్ నచ్చలేదు. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం బోల్డ్. ఇప్పుడు అవన్నీ చెప్పి చచ్చే బదులు ఒకేసారి చేస్తా. ఏదేమైనా తెలుగులో ఇంకా మన పట్టు తగ్గల. మన వల్ల కాదు. ఇది కూడా మన వల్ల కాదు. ఇంపోర్టెడ్ సరుకు, కానీ ఇప్పటికిప్పుడు బడ్జెట్. అమ్మ నాన్న సంపాదించిందే కదా, దేనికి ఆలోచించడం అని 20 లక్షల వరకు డబ్బులు తగలేసినట్టు ఇన్ఫర్మేషన్. 20 లక్షలు మా నాన్న ఇంత అంతాడు. 2 lakhs వేద్దాం. 2 lakhs, కానీ ఇప్పటికిప్పుడు ప్లేస్ అంతమంది ఎగడానికి లేకపోయింది ఉందిగా. బై ద వే, అక్కడికి వెళ్ళి TV69 కూపన్ కోడ్ యూస్ చేస్తే 40% డిస్కౌంట్ వస్తుంది. ఎరా, రాత్రి పార్టీకి కార్ రెడీ చేసావా? ఓవర్ టు స్టూడియో. TV69. ఆహా, ఇది కదరా ప్లాన్ అంటే. సాయంత్రం సందడిలో సరాసరి స్వర్గానికే. బాహుబలి అడుక్కునే విధాలకి నో ఎంట్రీ. అప్పటికి చెప్పాను నీకు టాన్ చేసి వేయొద్దని. రే, ఈ పార్టీ ఇచ్చింది నేనేరా. అచ్చా, డిస్కౌంట్ మీద వచ్చింది మీరేనా? అటు వెళ్ళి మూలకు చావండి. మా ఒక నిమిషం ఆగరా. అసలు ఏమనుకుంటున్నారా మామిడి గురించి ఏమనుకుంటున్నావు? అసలు ఎవరో తెలుసా? ఆయన ఎవరో తెలుసా? వాళ్ళ నాన్న ఎవరో తెలుసా? రాబోయే తరానికి కాబోయే బిజినెస్ మ్యాన్. ఆయన నీ పార్టీకి వచ్చి సావాల్సిన అవసరం మాకేందయ్యా? మేమన్నా సూసైడ్ చేసుకోవడానికి వచ్చా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడు చావటాలు అయింది, చెప్పు, వెళ్ళిపోదాం పదం. మావాడు చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నా, లేకుంటే ఉప్పల్ మెట్రో కింద ఊరేసేటోడిని. అంటే మాత్రం చేస్తావా? నమస్తే అంకుల్. గడ్డ మాత్రం చాలా బాగుంది. పల్లి 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 నో థ్యాంక్స్. పల్లి 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 పల్లి. రే, పబ్బులో పల్లీలేంట్రా? అంటే 40% డిస్కౌంట్ కదా మామ, అంతే ఉంటుంది. హాయ్ గర్ల్స్. హాయ్ పృథ్వీ. మీ ఫ్రెండ్సా? అలాంటి వాళ్ళే. నిన్న ఇలా అసలు కలుస్తావు అనుకోలేదు.
మీ నాన్న నీ గురించి రోజు చెప్తూనే అదేంటో ఉంటాడు. మా నాన్నకి నేను అంటే చాలా ఇష్టం. ఎప్పుడు 10 మందికి నా గురించి ఇలాగే చెప్తారు, చాలా మంచిగా. నో అలా చెప్పలేదు. ఆ? నువ్వు టైం వేస్ట్ చేస్తూ బ్యాలెన్స్గా తిరుగుతున్నావు అని, పబ్బు క్లబ్లను తిరుగుతున్నావు అని చెప్పి రోజు బాధపడుతున్నాడు. మీరు ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడారు? ఆయన మా నాన్న కాదు. ఇదే మీ నాన్నకి చెప్పెళ్ళి. మా నాన్నే. రే ఈరోజు 20వ తారీఖు 8వ నెలగా. అరే నువ్వు తాగడానికి వచ్చావు, తాగేసి వచ్చావురా, పో బయటికి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. వెళ్ళొస్తాను అంకుల్. యా దిస్ ఈస్ ద టైం టు డై. మిక్సింగ్ ద విషయం. చాలే, ఎక్కువ నరకు వస్తుంది. నాకేం తెలీదు. సారీ బ్రో, ఇట్స్ మై మిస్టేక్. ఇట్స్ ఓకే అండి, ఏం కాదు. బేబీ బేబీ ఆర్ యూ ఫైన్? ఐఎమ్ ఫైన్. బై ద వే, షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. ఓ వి ఆర్ గెటింగ్ మ్యారీడ్ సూన్. ఓకే అండి, నమస్తే, రండి, వెల్కమ్ టు ద పార్టీ. క్యా బోలా? నేనేం బోలా? రండి, వెల్కమ్ టు ద పార్టీ అని బోలా. ప్లీజ్ హోల్డ్. ఓకే డార్లింగ్. मेरा गर्लफ्रेंड को रंडी बोला रे. तेरी రే ఎట్రా మీరు? ఇంపార్టెంట్ విషయం మిక్స్ పని చేస్తే బాగుంది. ఇక సెలవు. రే నువ్వన్నా ఆపరా. ఈడేడి ఇందాడ దాకా బానే ఉన్నారు కదరా. ఆగారు కదా, ఒక్క నిమిషం. ఏమైంది మావా? జాతి. సారీ, ఏమైందిరా? అరే నువ్వే చెప్పు, మనమేంటి, మన కుటుంబం ఏంటి, మన సంప్రదాయం ఏంటి? ఎవడన్నా కొత్తోడు కనిపిస్తే అంత మర్యాదగా మాట్లాడతాం మనం. అంత మర్యాదగా ఏం మాట్లాడేవరా? నేనేం అనలేదు మావా. ఇదో ఈ చపాతి మొహోడు ఆ రొట్టె మొహాన్ని తీసుకొచ్చి నా పిల్ల అన్నాడు. నేనేమన్నాను? రండి, వెల్కమ్ టు ద పార్టీ అన్నాను. దేకో దేకో ఏ రండి బోలా. అదిరా పాయింట్ అంటే. అంకుల్ సార్, లైటర్. హలో గురుజీ, లైటర్. రండి, నువ్వు రండి, నువ్వు రండి, నువ్వు రండి, మీరు అందరూ రండి. సారీ రీ, నీకు ఏ భాషలో ఏ పదాలు మాట్లాడో తెలీదురా. నేనేమన్నాను మావా? అచ్చ తెలుగులో రన్. సారీ, హీ డోంట్ నో హిందీ. ప్లీజ్ లీవ్ us alone. లీవ్ us alone. ఎందుకు కొడతారో ఏమరా అయ్యా వీళ్ళంతా? రే ఇట్రండి రా. లీవ్ us alone. లీవ్ us alone. సినిమాలో చూపించిన నొర రాలేదేంటి? ఏంట్రా? రే
ఇటు చచ్చిపోయాడురా. ఆడేదో తాగి పడిపోయాడురా, దానికి చచ్చిపోయాడురా అన్నట్టు అరుస్తున్నావు. మావా జీనియస్ మై బాయ్, చెక్ చేయి. ఎంబీబీఎస్ ఇక్కడ ఏదో కొట్టుకోవాలి, కష్టం. అరే మా మన ముగ్గురు లేడే తెలివైనోడ్రా. ఏరా అడిపోయాడు, ఆ? అడిపోయాడు రా. ఈడ పెద్ద విఐపీ రా. ఈడి పార్టీలో పోయడం తెలిస్తే, మరీ ముఖ్యంగా నా పార్టీలో పోయడం తెలిస్తే పోలీసులు మడతెట్టేస్తారా. ఇంతకీ ఈసారి ఎవరు? రే ఈడో పెద్ద బిజినెస్ మ్యాన్ రా, పెద్ద సెలబ్రిటీ, మా నాన్న ఫ్రెండ్ కూడా. ఈడిక్కడ పోయడం తెలిస్తే బుల్లితెర బ్రేక్ అయ్యేంత వరకు బ్రేకింగ్ న్యూస్ వేసి ఉన్న ఇజ్జత్ అంతా ఇసుకలో కలిపేస్తారా. రే ఇప్పుడు ఏం చేయాలరా? మామా మీకు విషయం చెప్పాలరా. ఏంటది? ఏంట్రా? ఈడు పోయడం తెలిస్తే మీరే రిస్క్ లో పడతారు. పార్టీ నువ్విస్తే మేమెందుకు రిస్క్ లో పడతాం? రే ఒకటి పార్టీ ఉంది రమ్మనంగానే గొర్రెల్లా వచ్చేయడమేనారా? అసలు పార్టీ ఎందుకు ఇస్తున్నాడు, పర్పస్ ఏంటి కనుక్కోర్రా మీరు. ఎందుకు పిలిచావు? నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అనుకున్నారా. లాస్ట్ గా మీ అందరినీ చూసి పార్టీ చేసుకుని చచ్చిపోదాం అనుకున్నా, కానీ ఈడవడా చచ్చాడు. నేను ఎటు చద్దాం అనుకున్నా కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం లేదు, నా చావు నేను చేస్తా. కానీ చావల్లా ఈడెక్కడ చావడం. ఆ చావు వెనకాల రీజన్ మీరే కాబట్టి మీరే రిస్క్ లో పడతారా. కానీ చావులో కూడా తోడున్నారు చూడండి, మీరా ఫ్రెండ్స్ అంటే. చదివా తొక్కలో ఫ్రెండ్షిప్. మందు పార్టీ అని సామరస్యంగా వస్తే 7 చూపించి సైడ్ అయిపోతావా? అరే మహేషా, ఇప్పుడు ఏం చెయ్యాలరా? నీ సావు నువ్వు సావు, కానీ ఇప్పుడు ఏం చెయ్యాలరా? See, he decided my die. This is your die. You die, your die. అరే కనీసం ఒకటే కడుపున పుట్టకపోయినా చిన్నప్పటి నుంచి అన్నదమ్ముల్లా పెరిగాం. నువ్వు ఇప్పుడు ఇలా చేస్తే అమ్మేమైపోద్దురా. ఎవడమ్మా? మనమ్మ. పొద్దున్న లేవగానే అమ్మ నా బూతులు తిట్టే నువ్వు మళ్ళీ అమ్మ సెంటిమెంట్ కోసం మాట్లాడటం. నీ అమ్మ నోర్మే. అరే ప్లీజ్ రా, నువ్వే ఏదో ఒకటి చేయరా. అసలుకే నా విషయాన్ని మీరు వేస్ట్ చేశారు. ఇంపార్టెంట్ విషయం అది. తాగితే నొప్పి తెలియకుండా చచ్చిపోవచ్చు, అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు హెల్ప్ చేయాలా? అవతల పండే. ఇవన్నీ కాదురా, మనం ఒక డీల్ కొద్దాం. నువ్వు ఎలాగో చావాలనుకుంటున్నావు కాబట్టి చచ్చిపో, కానీ మమ్మల్ని కేసులో నుంచి బయటపడేరా ప్లీజ్ రా. కొట్టండి రా, ఇలా రా. ఇదిరా ఫ్రెండ్షిప్ అంటే. కానీ నాకంత టైం. అరే ప్లీజ్ రా, చలనం లేని వీడే ఇంత టెన్షన్ పడుతుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా మ్యాటర్ అంత సీరియస్. అరే నువ్వే ఎలాగోకలా నన్ను కాపాడాలరా. అరే ప్లీజ్ రా. అరే సరే, దీన్ని ఇక్కడ నుండి ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో నీడు చనిపోయినట్టు క్రియేట్ చేద్దాం. అప్పుడు దీనికి మనకి ఏ సంబంధం లేనట్టు ఉంటది. ఏమంటారు? ఇదంతా మీరు నాకు పాయిజన్ కొనిస్తారనే చేస్తాను. ఓకే, బాడీ పట్టండి. నువ్వు ఎట్ట అంటే అట్ట మావా, అయ్యగారే నంబర్ 1. మేరా దిల్ కా ధడకన్. అరే నువ్వు దీనికన్నా చచ్చిపోవడం బెటర్ తెలుసా? అదే చేస్తున్నా కదా. నేనన్నది అలా కాదు మావా, ఈ కారణానికి సద్దాం అనుకుంటున్నావు చూడు, దానికన్నా చచ్చిపోవడం బెటర్ రా. ఇది ఒక్క రీజనే కాదురా. చ మరీ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యానరా. నాకు ఈ లైఫ్ వద్దు. వచ్చే జన్మలో అయినా ప్రపంచంలో ఉన్న లక్కంతా మీదేసుకొని పుడితే డాన్స్ చేస్తావా? నువ్వు ఆగు బాబాయ్. రే నేను చూసి వస్తాను ఆగ్రా. అది ఎవడీడా? బస్ స్టాండ్ దగ్గర బత్తాకాయలు చాడాడు. పప్పిషం బ్లాక్ టికెట్లు అడగదు. సెంటర్ లో మల్లెపూలు అడుగు. రే ఎవర్రా? మామా బయట ఎవరో పెద్ద మనిషి వచ్చున్నాడు రా. ఆయన్ని ఎప్పుడో న్యూస్ లో చూసా, కానీ ఈ గెటప్ లో కాదు, వేరే ఏదో గెటప్ లో చూసా. ఆ గెటప్ ఏ గెటప్ అని ఆలోచిస్తున్నా మామా. ఆ రోజు ఓయో రిసెప్షన్ లో ఇంకా తెరవట్లేదు ఏంటి వీడు?
ఎగ్జాక్ట్లీ మావా, ఆయన పోలీస్ డ్రెస్ లో చూసా. ఇంటెలిజెంట్ బాయ్. ఎవర్రా? ఏం లేదు మావా, పోలీసుడు వచ్చాడు అంతే. రేయ్ పోలీసోడు వచ్చాడ్రా. రేయ్ పోలీసోడు ఎందుకు వచ్చాడ్రా? సిటీ అన్నాక పోలీసులు వస్తుంటారు పోతుంటారు, నాకు తెలిసిన లోకల్ పోలీస్ అనుకుంటా. రేయ్ సింగం నీ బాడీ లాంగ్వేజ్ ఏదో తేడాగా ఉంది. తేడాగా ఏం ఉంది. చేసావురా? నేనేం చేశాను మావా, మనం అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేశా. మనమేమనుకున్నాం? మనమేం అనుకోలేదు. రేయ్ ఏం ప్లాన్ రా? అదేరా, ఇందాక నువ్వు ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నావు కదా, ఓ. అప్పుడు ఆయన ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఆ. ఎవరో పియ్యే అంట, ఫిగర్ అద్దరిపోయింది. రేపు ప్లాన్స్ ఏంటి అని మెసేజ్ పెట్టింది. మనం ఆయనలా మెసేజ్ పెట్టకపోతే డౌట్ వస్తుంది కదా. నేను ఎగ్జాక్ట్లీ ఆయనలాగే మెసేజ్ చేద్దామని రేపు ప్లాన్స్ ఏమి లేవు, డేట్కి వెళ్దామా అని అడిగా. ఆమెమో మా ఆయన అడిగి చెప్తాను, ఆయన పోలీసోడు అంది. కానీ ఇప్పుడే వస్తాడని నాకేం తెలుసురా? రేయ్, ఓ, It's ఓ, okay, it's his mistake, man. అయ్యాడు. వాడి తప్పి మనం ఏడవడం ఏంట్రా? రేయ్, ఏం చేసావురా? నేనేం చేశాను రా? నువ్వు అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేశా. రేయ్ వాళ్ళవాడికి మెసేజ్ పెట్టుకొని నేను ఎప్పుడు చెప్పారా? వాళ్ళ ఆవిడ నాకేం తెలుసురా? తలుపు కొడుతున్నాడు రా. రిలాక్స్. ఏమైంది ఇప్పుడు? ఏంటి? ఏం కాలేదు. ఏం కాలేదు. ఏం కాలేదా? నువ్వు ఏడవకు. ఇలారా. ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు ఈసారి. నాట్ MC స్క్వేర్. నిత్యానంద స్వామి నువ్వే కాపాడు. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రేయ్ ఎవర్రా మీరు? బాబాయ్ లోపల పడుకున్నారు. మేము వాళ్ళ రిలేటివ్స్, తమ్ముడి కొడుకులు. కరెక్ట్ చెప్పాడు. చూడండి, అచ్చు గుద్దినట్టున్నాం ఒక్కొక్కళ్ళం. ఆహా, నాకు తెలియకుండా మీరెప్పుడు పుట్టారా? సార్ ఇస్ మేకింగ్ ఫన్ అబ్బా. మనం పుట్టినట్టు ఆయనకి ఎలా తెలుస్తుంది చెప్పు? అంతే కదా. సార్ ఇస్ స్టాండింగ్ జాకీ అబ్బా. మీరు కామెడీ భలే చేస్తారు సార్. ఆయన తమ్ముడిని నేనే. చచ్చిపోయేలా ఉన్నావు. రే హరి, హరి. అంటే సార్కి మా నాన్న తమ్ముళ్ళు అంటాడు. మేమందరం చిన్నప్పటి నుండి బాబాయ్ బాబాయ్ అని పిలిచి అలా అలవాటు అయిపోయింది. మేము చిన్నప్పుడు మిమ్మల్ని చూసాం. అప్పుడు మేము ఇంత ఉన్నాం. అఫ్ కోర్స్ చిన్నప్పుడు ఎవరైనా అంతే ఉంటారనుకోండి. మా నాన్నకి ఆస్ట్రేలియా ట్రాన్స్ఫర్ అయ్యాక అక్కడ డల్లాస్ యూనివర్సిటీలో PG కంప్లీట్ చేసుకొని మొన్ననే ఇండియా వచ్చాం. బాబాయ్ గురించి తెలిసిందే కదా. వచ్చి రాగానే ఎన్ని ప్లాన్స్ ఉన్నా కానీ సరే, ఎన్ని ప్లాన్స్ ఉన్నా సరే అన్నీ క్యాన్సిల్ చేసుకొని వచ్చేయండిరా, నైట్ అంతా ఎంజాయ్ చేద్దామంటేను ఇలా వచ్చాం సార్. ఓహో, రండి అంకుల్. రండి సార్, వెల్కమ్. ఆవో. ఆయన పిలవండి. అంటే బాబాయ్ పడుకున్నారు, డిస్టర్బ్ చేయొద్దన్నారు. నేను వచ్చానని చెప్పండి అయ్యా. అంటే బాగా అలసిపోయారు ఎందుకు ఈ టైంలో. చెప్తే అర్థం కదా, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ముందే పిలు. ఓకే, ఒక నిమ్మకాయ రసం. బాబాయ్ ట్రైన్ వస్తుంది. అన్నయ్యకి ఈ విషయం ఎలా చెప్పాలి? అరే అన్ని ఇన్ని కాదు, ముందు ఈ ఇన్ని వేసుకోవద్దు. హరి, నువ్వు ఒక పని చేయి. బాబాయ్ ఫోన్ తీసుకొని మెసేజ్ చేయి. నాకు హెల్త్ ఇష్యూ కలవడం కాదు, అలా మెసేజ్ చేయి. ఓకే మామ. ఒకసారి మెసేజ్ చేసినానికి పోలీసులు వచ్చారు. ఒకసారి మెసేజ్ చేస్తే మిలిటరీ ఫోర్స్. ఓకేరా. అరే మామ, నేనేం చేశాను? నాకు తెలుసురా, యాడో నాకు తెలుసు. కూల్. నాకు కదా అడిగి చెప్పు. ఓకే రే, మన ముగ్గురం ఒకేసారి బయటకు వెళ్తే డౌట్ వస్తుంది, ఒక్కొక్కరు వెళ్దాం. ఓకే, ఇలాంటి విషయాల్లో నాకే ఎక్స్పీరియన్స్ కాబట్టి ముందు నేనే వెళ్తా. రే, దానికి దీనికి తేడా లేదురా. హరి, ముందు నువ్వురా. దానికైతే వెళ్తావు, పోరా. ఎలా? ఇప్పుడు నేను ఈడేంటి బిగుసుకుపోయాడు. రే, కొంచెం కదలరా, లేకపోతే డౌట్ వస్తుంది. అస్సలు డౌట్ రాకూడదు, బాగా మేనేజ్ చేయాలి. సార్ దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేయాలి. పదరా. అరే
సార్ ఎందుకు రా అలా చూసి భయపడుతున్నారు? ఆయన కూడా మనలో ఒకడేరా. ఆయన కూడా రే నువ్వు ఆడవకరా, చచ్చిపోయాడు అంతే, మన కొత్త ఏం కాదుగా. పద. అరే పిక్కొస్తారా? నా కళ్ళు తింగయ్యా. రే ఇల్లంతా శవాలతో నిండిపోయింది, ఇప్పుడు ఏం చేయాలరా? రే మావా, ఇప్పటిదాకా అంతా బానే ఉంది, నాకెందుకు ఇప్పుడు భయం ఉందిరా. నాకేదో తేడాగా ఉందిరా. అసలు నేను చావడం కంటే వీళ్ళు ఎందుకు చచ్చారో నాకు తెలుసుకోవడం ముఖ్యం. అంటే ఇప్పుడు ఆ బాడీని కూడా కవర్ చేయాలా? రే ఇంకా కవర్ చేయడాలు లేవు, కాల్చుకోవడాలే. అసలుకి వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరిని చంపేశారు. నాకేదో తేడాగా ఉంది. అసలు అన్న పార్టీకి వచ్చింది చచ్చాడు, అసలు ఈయనవో చంపారు. రే మొత్తం బయటికి తెస్తా, అన్న పట్టుకుంటా వాడబ్బా. అరే ఇలాంటి టైంలో ఎందుకు ఈ డిసిషన్లు? వచ్చిన ప్లాన్ ఏదో కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాంగా. రే ఈ చావుని ఏమని చెప్పి కవర్ చేస్తావరా? మనం ఏం చేసినా సరే ఇదంతా చేసినోడు తప్పించుకోవడానికి, మనం ఇరుక్కోవడానికి హెల్ప్ అయ్యిద్ది. మనం తప్పించుకోవాలంటే ముందని బయటికి తీసుకురావాలి. అవును మావా, తగ్గేదేలా. అయ్యగారే #1, మనోడు ఏది చెప్తే అది. ఇక నుంచి స్క్రిప్ట్ నీది, యాక్షన్ మాది. ఏమంటావురా? ఏదో ఒకటి చెప్పరా. అంటే స్క్రిప్ట్ ఇడిది కదరా. రే ఇంట్లోనే ఎక్కడో క్లూ ఉంటదిరా, ఒక్క మూల కూడా వదలకుండా ఎత్తకండి. అంటే ఎలా? ఏదో ఒకటిరా, మెయిలో ఫైలో వీళ్ళకి ఈ చావుకి లింక్ ఉండేలాగా ఏదో ఒక్కటి ఎత్తకండి. రే నువ్వు అటెళ్ళు, పోరా. సారీ ఫర్ డిస్టర్బెన్స్ బాబాయ్. గుడ్ టేస్ట్ బాబాయ్. నమస్తే చిన్న బాబాయ్. లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఓకే, అంతా మెత్త ఉంది, ఓకే. ఈ దిండి ఇక్కడ వేసుకొని వేసి ఇక క్లూలాలు చూసుకుంటారులే, మనకెందుకు. ఒకసారి రండ్రా. చెప్పరా. ఎదుగుతుంటే డిస్టర్బ్ చేస్తున్నావు. సారీ. చూసావా? రే ఏంట్రా ఇది? ఇందాక మనం యూఎస్ క్లయింట్స్ తో మాట్లాడామా, ఆ కంపెనీ వాళ్ళ లోగో చూడు. బాబాయ్ మార్కర్తో ఆ లోగోని ఎలా కొట్టేశాడు. కొట్టేస్తే బాబాయ్కి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లో ఏదో కిరికిరి అయిందన్న డౌట్ రా. వీళ్ళే చంపారని ప్రూఫ్ ఏంట్రా? చంపేశారు అనట్లేదు, నాకు డౌట్ అంటున్నా అంతే. వీళ్ళ చాట్ చూడు. వీళ్ళకి ఆ యుఎస్ఏ కంపెనీ వాళ్ళకి ఏదో గొడవ అవుతుందిరా. యాక్చువల్లీ ఇందాక మీటింగ్ పెట్టింది కూడా ఆ డీల్ కుదరదని చెప్పడానికే. రే ఎవరన్నా డీల్ కుదరదు అన్నాక చంపుతారు గానీ అది చెప్పకముందు ఎలా చంపుతారా? ఏదో క్యాలిక్యులేషన్ మిస్ అవుతుందిరా. రే ఒకసారి ఇలా పోలీసు ఫోన్ కూడా తీసారా? ఓకేమో, ఇదిగోండ్రా. వీడు, అరే వీడు గుర్తున్నాడా?
రే పిఎం గారు రా. కాదు మరి ఎవర్రా ఈడు? అదేరా నీ పార్టీలోకి ఒకడు వచ్చి టైము డేటు అడిగెళ్ళాడు, గుర్తుందా? నాకు బాగా గుర్తుందిరా. ఆహా, మార్నింగ్ ఏం తిన్నావురా? గుర్తులేదురా. నువ్వు తాగితే మేమే గుర్తున్నాం, ఇంకా వాడు గుర్తున్నాడంట. అదే కదా. అరే ఒక్కసారి ఆలోచించండి, ఎవడన్నా పార్టీకి వచ్చి టైము డేటు అడుగుతాడా? వీడు అడిగాడు రా, నాకు బాగా గుర్తుంది. అయితే వీడికి వీళ్ళకి చావులకి లింక్ ఏంటి? ఏమో ఇంకా లోడితే ఏమన్నా దొరుకుతాయేమో. పెళ్ళాం బాగుందా? బాగుంది. బాగుంది. రే ఒకసారి వెనక్కిరా. ఇదేదో సూసైడ్ నోట్లా ఉందిరా. నోటా? సొంత వాళ్ళే డబ్బుల కోసం మోసం చేస్తారనుకోలేదు. నా అనుకున్న వాళ్ళ కోసమే ఇంత కష్టపడితే వాళ్ళే వాడిని పొట్టు పొడిచారు. నువ్వు పోలీసువేగా, చెప్తున్నావేను. నా చావుకు నువ్వే కారణం. నేను చచ్చిపోతున్నా. నా శవాన్ని చూడటానికి కూడా రావద్దు. అరే నాకంతా క్లియర్గా తెలిసిపోయింది. వాళ్ళు ఏదో చేసుకొని చచ్చారు, మనకి ఏ సంబంధం లేదు, దీని నుంచి బయటికి వెళ్ళిపోదాం. రే ఒకసారి లాజికల్గా ఆలోచించండి. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోయినా కానీ ఎవడో ఒకడు వచ్చి ఇదంతా చూస్తాడు. నువ్వన్నట్టే లెటర్ చదివి కేసు మీ మీద రాకపోవచ్చు, కానీ పోలీసుని చంపింది ఎవరు? ఆడు ఇక్కడికి వచ్చే చంపాడు. ఎవరు చంపారా అని ఫింగర్ ప్రింట్స్ కోసం చూస్తే మీరే దొరికిపోతారు. మీకున్నది ఇదే టైం రా. మీరు ఈ కేసు నుండి బయటపడాలంటే మీరు నిజం చెప్పాలి. మీరు నిజం చెప్పాలంటే ముందు మీకు నిజం తెలియాలి. ఎక్స్క్యూజ్ మీ, సింగిల్ టేక్లో డైలాగ్ చాలా బాగా చెప్పావు, కానీ నాకు ఒక చిన్న డౌట్. అది మీరు మీకు ఏంటి? అది మనం మనకి కదా. అంటే మీరు కన్ఫ్యూజన్ లో పడి కంటెంట్ మర్చిపోయినట్టున్నారు. నేను ఎటు చూస్తాను కదరా. రే నువ్వు ఇంకా మర్చిపోలేదా? సరే చావరా. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అసలు ఈ పోలీసుడు ఎవరితో చేయగలిపాడు? బాబాయ్కి యుఎస్ కంపెనీకి లింక్ ఏంటి? అసలు ముందు ఈ పోలీసుని ఎవరు చంపారు? ఈ క్వశ్చన్స్ మనకు ఆన్సర్ కావాలరా. సర్రా, ఎక్కడికి సార్? అకార్డింగ్ టు ఇండియన్ సినిమా హీరో నువ్వే కాబట్టి ఆన్సర్లు కూడా నువ్వే ఎత్తుకోవాలి. ఏమన్నా పంచులు జోకులు ఉంటే మేము వచ్చేస్తాం. పదరా, మన క్యారెక్టర్ అయిపోయింది, మనం రెస్ట్ తీసుకుందాం. గుండు పగిలిపోద్ది, మూసుకొని కూర్చోండి, అందరం కలిసి ఎదుగుదాం. ఓకేనా? ఛానల్ నీది, నువ్వు చెప్పిందల్లా చేయాల్సిన బాధ్యత మాది. సరే, ఇంతకు ఎక్కడి నుంచి మొదలు పెడదాం? బాబాయ్కి యుఎస్ కంపెనీకి లింక్ ఏంటో మనం ఎతకాలి. యుఎస్ వాళ్ళకి మళ్ళీ కాల్ చేస్తే ఏదో ఒక ఆన్సర్ దొరుకుతుంది కదా. హే కరెక్టే. షిఫ్ట్. నీ అమ్మాయి ఎవరు రాయుడు ప్రశాంతంగా పోసుకో. వీడియో కాలా? ఎవరా మీరంతా? అది వీర భయంకర రాక్షస రాజ్యం. నిమిషం నిమిషం మాయా జ్వాల. రే ఏంట్రా ఇది? అది మాయాద్వీపం పిల్లకాయల షో. అదెందుకురా ఇప్పుడు? నువ్వే కదా మా గొంతు మార్చి మాట్లాడుతున్నావు. వీణేసేమంటారా? బాబు నువ్వు కొంచెం తట్టుకో. పిల్లమర్రాజు గారు మీరు విషయం కనుక్కోండి. ఇచ్చి పడేస్తా చూడు ఇప్పుడు. నీ అబ్బా రే, నిజం చెప్పకపోతే మీసారి కుంభి పాకమే. ఎవరా మీరు? ఏం కావాలి మీకు? ప్రశ్నకు ప్రశ్న వేస్తే క్రిమి భోజనమా? నాకేం తెలీదు, నేనేం చేయలేదు, నేను చంపలేదు, నేను అస్సలు చంపలేదు, నాకేం తెలీదు. బాల్ లఫుట్ కే బాల్ చెప్పారు కదరా నిజం చెప్పరా అని. ఇప్పుడు ఈ చావు కారణం నువ్వే. మీరు కానివ్వండిరా. మీరు పొడసండి. ఇప్పుడు కానివ్వండి. అలాగే అలాగే అలా కత్తితో పొడిచి రక్తం గాలి. మామ ఎట్టేసా ప్లాను. ఈ మాత్రం బెదిరించకపోతే అస్సలు నిజం చెప్పర్రా. నువ్వు ముందా ఇంగ్లీష్ సిరీస్లు చూడడం ఆపు. ఇలాంటి చెత్త ఐడియాలు ఇచ్చావంటే ఇంట్లో 3 సవాళ్ళు లెగుస్తాయి. సర్లే, ఆ 3 నాదే అర్థమైంది. సరే ఇప్పుడు ఏం చేద్దాం అదన్నా చెప్పండి రా. అరే నేను ఒకటి చెప్పనారా? ఫస్ట్ క్వశ్చన్, అసలు బాబాయ్ మన పార్టీకి ఎందుకు వచ్చి వచ్చాడు? ఆ క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకోవడానికి బయటికి వెళ్తే మనం వాచ్మెన్ కి దొరికిపోతాం. కరెక్టే. సో ఏదున్నా మనం ఇక్కడ ఉండే చెయ్యాలి. రే కొద్ది హార్పిక్ ఎక్కువేంట్రా. ఇది ఎరుపు. బ్లూ వాడండి. లేదో బిజినెస్ ప్రపోజల్ పెట్టారా, దానికి బాబాయ్ రిజెక్ట్ చేశారు. అది మాత్రం అర్థమవుతుంది. ఓకే మిస్టర్ హోమ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఇప్పుడు బయటికి వెళ్ళకుండా క్లూస్ ఎలా? రే నాకేం అర్థం కావట్లేదురా. రే నాకు డౌట్ రా. అదేరా నాకు అర్థం కావట్లేదు, ఎంత దుడిచినా పోవట్లేదు. అది కాదు రే, మన చిన్న బాబాయ్ పెద్ద బాబాయ్కి ఏదో విన్పుట్ పొడిచానన్నాడు. అంటే మన చిన్న బాబాయ్ యూఎస్ క్లయింట్ కి ఏవో మెసేజ్ పంపించే ఉంటాడు. ఆ మెసేజ్ ఏవో చూస్తే మనకు ఆన్సర్ దొరికేసినట్టే కదా. గ్రేట్ ఐడియా రా. అరే దీన్ని బట్టి చూస్తే మన బాబాయ్లు ఇద్దరు మంచోళ్ళు కాదేమోరా. పెద్ద బాబాయ్ జోలికి వస్తే మర్యాద ఉండదు చెప్తున్నా ఇద్దరికి. రే చిన్న బాబాయ్ గురించి నీకేం తెలుసు? పెద్ద బాబాయ్ గురించి నీకేం తెలుసురా? ఏసి ఇచ్చి, మంది ఇచ్చి, కార్ ఇచ్చి, బిల్డింగ్. రే అసలు మనం ఎందుకు కొట్టుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. నేను ఫోన్లు చూస్తా. ఏంటో వీళ్ళిద్దరికి ఎప్పుడు నేనే చెప్పాలి. అది నాదిరా. ఇందాక నుంచి నేను దేంతోనే తుడిచాను. ఇది నాది. అది కాదు, ఇందాక నుంచి నువ్వు తుడిచావు కదా, ఇప్పుడు ఇవ్వచ్చు. ఇది నాది. అరే ఒక్కసారి నాది. అరే ఎందుకు అన్ని పిల్లల్లాగా చేస్తా? ఇది నాది నాది. నాకు ఇక్కడ ఏం జరిగిందో మొత్తం అర్థమైందిరా. అర్థమైంది కదా, చెప్పరా. ఇది నాదే వాడిదా? చెప్పు చెప్పు. దీని గురించి కాదు, ఈ హత్యల గురించి. ఏమర్థమైందిరా? ఇప్పుడు పెద్ద బాబాయ్ రన్ చేస్తున్న కంపెనీలో ఒకప్పుడు యూఎస్ క్లయింట్స్ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసిన మనీ ఇచ్చిన డ్యూ కంటే ముందే తీర్చేసి కంపెనీ చాలా పైకి తీసుకొచ్చారు. దాంతో యూఎస్ కంపెనీ వాళ్ళు బాబాయ్కి షేర్ ఇచ్చి పార్ట్నర్గా చేసుకున్నారు. ఇప్పుడు వేరే కంపెనీ వచ్చి ఒక ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ అది రైతు భూమి కావడంతో పెద్ద బాబాయ్ ఒప్పుకోలేదు. కానీ కొన్ని కోట్ల రూపాయలతో లాభం. సో దాంతో చిన్నబాబాయ్తో డీల్ మాట్లాడుకున్నారు. చిన్నబాబాయ్తో డీల్ మాట్లాడుకొని పెద్ద బాబాయ్ని సైడ్ చేశారు. దాంతో పెద్ద బాబాయ్ సూసైడ్ నోట్ రాసుకుని చచ్చిపోదాం అనుకున్నాడు. ఆ నోట్ చదివిన చిన్నబాబాయ్ తప్పొప్పుకుందాని వచ్చేసరికి చిన్నబాబాయ్ని కూడా చంపేశారు. ఇదిరా జరిగింది. అంటే ఇప్పుడేంటి, నువ్వు అజ్ఞాతవాసిలో సంపత్తా? నువ్వు చెప్పిందే జరిగింది అనడానికి ప్రూఫ్ ఏంటి? ఇదిగో అన్ని 2 ఫోన్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే చంపినోని పట్టుకొని పోలీసులకి 2 ఫోన్లు చూపించామనుకో, అంతే, మీరు సేఫ్ రా. మామా లైఫ్ సెట్ రా. థ్యాంక్ యూ. కానీ వాడిని ఎట్లా పట్టుకోవాలరా? అన్ని మనం ఎందుకురా బయటికి వెళ్ళి పట్టుకోవడం, వాడిని ఎక్కడికి వచ్చేలా చేద్దాం. అటట్టా అలా ఎలా రే, ఇప్పుడు అన్నదమ్ములు ఒకళ్ళు చచ్చిపోయినట్టు క్రియేట్ చేసి తప్పించుకున్నాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ 3 ఉన్నారని, వాళ్ళకి ఇదంతా తెలుసని, వాళ్ళు ఇదంతా కెలికి బయట తీస్తారని వాడికి తెలియదు కదా. వాడి ఇక్కడికి వచ్చేలా చేస్తాను, పట్టుకుందాం, అంతే. మావా ప్లాన్ అదిరిపోయింది. ఇంతకీ ఆ 3 ఎవరు మావా? అదే నేను అడగాలనుకుంటున్నాను. ఆ 3 ఎవరు? మనమేరా. మనమే మావా, నాకు తెలుసు. మనమే బయట పెట్టేది. యా మావా మనమే. హైఫై. అది నువ్వు వెళ్ళి ఇంకా ఇప్పటికైనా ఒక బ్లూ స్టిక్ నాదే. కర్మరా. డైడియట్ ఒక్క పని చేయడం కూడా సరిగ్గా రాదా? ఇద్దరిని చంపమంటే పోలీసుల్ని చంపి వాళ్ళని వదిలేస్తావా? నీ బొంద కన్ఫర్మ్ చేసావు. మా తమ్ముడిని చంపుతామని వాడు ఏదో పిచ్చి పిచ్చి మెసేజ్ చేస్తున్నాడు. ఏదో రైమింగ్స్ వాడి మరీ మెసేజ్ చేస్తున్నాడు. ఆగు చెప్తా. ఆకాశంలో ఎగిరేతి గద్ద, మా తమ్ముడిని చంపినోడికి పొగులుద్దుకు. నేను చదవలేనురా, నాకేదో తేడా కొడుతుంది. ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అనిపిస్తుంది. ఒకసారి నువ్వు వెళ్ళి క్రాస్ చెక్ చేసుకో. టేక్ కేర్. చూసావా మామ, ఎట్టిచ్చావా మెసేజ్? మనతో మామూలుగా ఉండదు. రే రెడీగా ఉండండి రా, ఆడెప్పుడైనా రావచ్చు. రే ఆడ రాగానే మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేయాలి. రే ఎవరో వస్తున్నారా? ఎవరో చూడు. రే మన పిఎం గాడే వస్తున్నాడు రా. పర్ఫెక్ట్ రా, మనం కరెక్ట్ గానే వెళ్తున్నాం. రాని అయిపోయాడు నా కొడుకు. రాని
డాక్టర్ పేషెంట్ కి చాలా సీరియస్ గా ఉంది. అంటే నీకు వస్తుందని బతకాలి. ఓకే డాక్టర్, షూట్ డాక్టర్. అయ్యో డాక్టర్ మెడక్ పని సిచ్యువేషన్ ఏం చేయాలో తెలియట్లేదు డాక్టర్. షుగర్ టాబ్లెట్ గో 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 గో. సూపర్ డాక్టర్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది డాక్టర్. క్యాండిల్ ఓకే డాక్టర్, సూపర్ డాక్టర్. అమ్మో గ్లూకోజ్ తగ్గిపోతుంది, థమ్స్అప్ ఏదైనా. స్ప్రైట్ టు మేనేజ్ గో మ్యాన్ గో గో గో. అబ్బా నేనే చూసుకోలే, నాకేం అర్థం కావట్లేదు. అయ్యో. పారాసిటమాల్ వేసావా? లేదు డాక్టర్, వైగ్ర వేసాను. ఎందుకు? పెద్దోళ్ళు లేకపోతే చిన్నోళ్ళు వేస్తారని. ఓకే డాక్టర్. గో 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 గో. అయ్యో డాక్టర్ డాక్టర్ బీపీ తగ్గిపోతుంది డాక్టర్, ఏదైనా చేయండి డాక్టర్ ప్లీజ్. మరి పెట్రోల్ ప్రెస్ చెప్పు. గో మ్యాన్ గో గో గో. మార్వెలస్ మార్వెలస్ మార్వెలస్. ఇప్పుడు మొత్తం నేనే చూసుకోవాలా. గాడ్ ప్లీజ్ మీ. హెచ్ఐవి మెడిసిన్ డాక్టర్ నేను ఓకే డాక్టర్, నేను చూసుకుంటాను. మొత్తం వైఫై బిల్ అంతా నేనే చూసుకోవాలి. డాక్టర్ పేషెంట్ కి బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా దొరికితే ఆయన చూసి చచ్చిపోతాడంట. బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు బాగా కావాల్సిన వాళ్ళు. మీరు వాళ్ళ అన్న కొడుకుని ఒకటే స్క్రిప్ట్. చూస్తున్నాడు. ఓకే, మీకోసమే చూస్తున్నామండి. ఇలాంటప్పుడు గుండె రాయి చేసుకోవాలి. పదండి, బాబాయ్ చివరి కోరికలన్నీ మీరే తీర్చాలి. పదండి, గో, గో. మంచి కొడుకట్రా, పోలీసుడు కాల్ చేయరా. హనుమంత్ తమ్ముడురా. నడుపు పట్టేసింది. అసలు ఏం జరిగింది? చట్టానికి న్యాయానికి మధ్యలో అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది నాకు తెలియాలి. కమాన్ స్పీక్ అవుట్ బాయ్స్, మాట్లాడండ్రా మాట్లాడండ్రా. ఇది సార్ 3 ఎపిసోడ్ జరిగింది. ఇంత జరిగిందా? అవును ఇంత జరిగిందా? నేను మాట్లాడుతున్నాను కదరా బాయ్స్. ఇంత పెద్ద కేసుని ఇన్ని తెలివితేటలతో, ఇంత స్మార్ట్ గా, ఇంత ఇంటెలిజెంట్ గా, ఇంత చలాకీగా, ఇంత కాన్ఫిడెంట్ గా చిటికలో టక్మన్ రిజల్ట్ చేశారు. వెళ్ళండి మా బాయ్స్. నేను చెప్పింది బాయ్స్ కి, బాయ్స్. అదేంటంటే ఈ రోజుల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కే సూసైడ్ చేసుకుంటున్నారు. ఎదవలు, దరిద్రులు, నీచులు, నికృష్టులు, తొక్క, తోలు, చెత్త, చెదారం. చిచి, చెప్పడానికి నాకే ఏదో రకంగా ఉంది. ఇందాక నుంచి వస్తున్న మావనే తెలియదా మీరు? సార్ మనల్ని ఎందుకు తిడతారా? వీణి తిట్టాను. మీరు పొగడండి. బాయ్స్, రాబోయే తరాలకి మీరు పెద్ద ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఇవి గుండెలు కాదు, బండలు. సారీ గెలుపుకుంటుంటే. అది మీరు ఇంకా ఇలా ఎన్నో పెద్ద పెద్ద కేసులు రిజాల్వ్ చేసి గోల్డ్ మెడల్ నాకు తెచ్చివ్వాలి. దొరికిపోయాను. లేదు, మీరు గోల్డ్ మెడల్ కొట్టేయాలి. ఐ మీన్ కొట్టేయడం అంటే గెలుచుకోవడం. అది ఇంకేంటి బాయ్స్? ఓకే, థ్యాంక్ యూ. ఈ సంగతి నేను చూసుకుంటాను. జైల్లో చూపిస్తా నీకు. ఓకే, టేక్ కేర్. రే మీ ముగ్గురంతూ చూస్తాన్రా. బయటకు వచ్చిన తరే తెల్ల చొక్కా వేసేది నిన్నే. బాబాయ్ ఈడింత వైలెంట్ గా ఉన్నాడు. మంది బ్లాక్ టీ షర్ట్ కొనాలి కాదులే. ఓకే బ్రో, హ్యాపీ, సలగా ఉండు. మావాడిని అంటావా? మావాడు బాణం లేని రాముడు, ఫ్లూట్ లేని కృష్ణుడు, గది లేని ఆంజనేయుడు. రిలాక్స్. ఓకే ఓకే. రే పోలీస్ ముందే వాళ్ళకు వార్నింగ్ ఇస్తావరా? బొక్కలేసి మక్కలు ఎరగొడతా. పదరా. సారీ బ్రదర్, సీజన్ 2 లో కలుద్దాం. బాయ్ బ్రో. అరే సీజన్ 2 అంటే ఇటు బతికుండాలి కదరా? అవునరా, నెక్స్ట్ సీన్ అటు సూసైడ్. బతికిందాం రా. థ్యాంక్స్ రా, కష్టాల్లో నుంచి బయటికి తెచ్చేవాడే నిజమైన ఫ్రెండ్ అంటే. ఇట్స్ ఓకే. ఎప్పుడు చచ్చిపోతున్నావు? అది పిరికోల్ చేసేది. నాకు జీవిత పరమార్థం అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థమైంది. ఏంటో కూడా. రే 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 ఒక్క నిమిషం. అంతా బానే ఉంది కానీ మరి వ్యూస్ దేవుడి పైనే భారం వేసింది.